మందకృష్ణ మాదిగ గుంటూరు పర్యటనను నిరసిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేశారు. గుంటూరులో మందకృష్ణ మాదిగ పర్యటనను అడ్డుకుంటామని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పరిచపోగు శ్రీనివాసరావు మాదిగ చెప్పారు. ఎన్నికల సమయంలోనే మాదిగలు గుర్తుకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మాదిగ జాతికి పనిచేస్తున్నట్లు నటించడం కప్పిపెట్టాలని హితవు పలికారు. ఇక మందకృష్ణను రాష్ట్రంలో ఎక్కడా తిరగనీయమన్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉన్న జగన్ వల్ల మేలు జరిగింది. మందకృష్ణ చంద్రబాబు వలన మాదిగలకు ఎలాంటి మేలు జరగలేదని పరిసపోగు అభిప్రాయం వ్యక్తం చేశారు. నువ్వు మాదిగేనా? నువ్వు మాది కేంద్రమా డౌట్గా ఉంది. మాది కూడా అయితే నీ ద్వారా మాది సమాజానికి ఏ లాభం జరగలేదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో 79,000 మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇస్తా ఉన్నారు. 3,000 రూపాయలు. చెప్పులు కుట్టే మాదిగోళ్ళకి, డబ్బులు కొట్టే మాదిగోళ్ళకి. నీ తెలంగాణ ప్రాంతంలో చెప్పులు కుట్టే మాదిగోళ్ళ కోసం, డబ్బులు కొట్టే మాదిగోళ్ళ కోసం నువ్వేం మాట్లాడావు? నువ్వేం చేశావు? నీ వల్ల ఈ సమాజానికి ఏమి కాదు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 142 జీవో ద్వారా దశాబ్దాల నాటి మా కోరిక, దశాబ్దాల నాటి మా ఆత్మగౌరవ సమస్య, మేము చనిపోతే బతికున్నంత కాలం లేకపోతే రోడ్డు పక్కన పురికుంట పక్కన ఆ శవాన్ని పెడతా ఉన్నారు. అంటే మా మరణంలో కూడా అట్రాంతరం వెంటాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యా మాకు శ్మశానం కేటాయించమని నవేంద్ర మర్వేస్గా మేము పోరాటం చేశాం. మేము అడిగాం, నువ్వు మాట్లాడలా. చంద్రబాబు నాయుడు మా శ్మశాన స్థలం ఇలా ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు.